హలో అండి, వెల్కమ్ టు మై కిచెన్. నేను రొటీన్గా చేసుకునే వంటలే మీకు చేసి చూపిస్తున్నాను. అంటే నా స్టైల్లో నేను ఎలా వంటలు చేసుకుంటానో చూపిస్తున్నాను. సో వీడియో నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. సో వీడియో అయితే చూస్తారు కదా. ఈ రోజైతే రసం ఎలా చేసుకుంటానో చేసి చూపిస్తాను. అంటే రసంలో కూడా చాలా రకాలు ఉన్నాయి. దీన్నైతే మేము చారు అంటాము, మా సైడ్ అయితే చారు అంటారు. సో అది ఎలా చేసుకుంటానో చేసి చూపిస్తాను. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. అలాగే దీంతోపాటు కొద్దిగా మెంతులు, కొద్దిగా ధనియాలు కూడా వేసుకోవాలి. ఇక్కడ మెంతులు వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. సో అలాగే ఆనియన్ వేసుకుంటున్నాను. ఆనియన్తో పాటు కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ ఇందులో పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు, లేదా ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు. ఏది వేసుకున్నా కానీ బాగుంటుంది. ఇందులో చాలా రకాలు ఉన్నాయండి. సింపుల్గా డైలీ అయితే ఇలాగని చేసుకుంటాము. సో డైజెషన్కి కూడా ఇది బాగుంటుంది. ఇలా తాలింపు మొత్తం ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయిపోయాక ఇందులో ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపుతో పాటు కొద్దిగా సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. అంటే మనం మొత్తం చారుకి ఎంత సరిపోతుందో సాల్ట్ అంత వేసుకోవాలి. మొత్తం వేసుకున్నాక తాలింపు మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఇందులో అయితే చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు కొద్దిగా ఒక 5 మినిట్స్ ముందు నానబెట్టుకొని రసం తీసుకొని వేసుకుంటే బాగుంటుంది. మనకి ఎంత చారు కావాలనేది చూసుకొని అంత వాటర్ కలుపుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా అయితే మొత్తం సరిపోయేంత వాటర్ వేసుకోవాలి. ఇది డైజెషన్కి కూడా బాగుంటుందండి. మేమైతే రొటీన్గా ఇలానే చేసుకుంటాం. ఇందులో చాలా రకాలుగా కూడా చేసుకోవచ్చు, కానీ సింపుల్గా అయిపోయేదైతే ఇలానే చేసుకుంటాము. సో ఇది మొత్తం ఇప్పుడు బాయిల్ అయిపోవాలి. బాయిల్ అయిపోతే మనకి రెడీ అయిపోయినట్లే. రైస్లోకి అయితే బాగుంటుంది. చూసారు కదా, ఇలా బాయిల్ అయిపోయినట్లయితే మనకి చారు అనేది రెడీ అయిపోయినట్లే. టేస్ట్ అయితే బాగుంటుంది. సింపుల్గా ఒక 2-3 మినిట్స్లో అయితే రెడీ అయిపోతుందండి. రైస్లోకి అయితే చాలా చాలా బాగుంటుంది. మా సైడ్ అయితే రొటీన్గా ఎక్కువగా చేస్తాము. ఇది పప్పు కాంబినేషన్లో కూడా చాలా బాగుంటుంది. సో వీడియో నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.